ఈ యొక్క కాలంలో మనకి సంచలనాత్మకంగా విప్లవాత్మకంగా ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా కాడా అనే ప్రశ్న లేకపోతే అనే అంశం ఈనాటి ప్రపంచ క్రైస్తవులకు మానవాళికి అవసరమా మేలా కీడా. కొంతమంది ఏమన్నారు ఇది అనవసరం టాపిక్, ఇది యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఏమవుతాడు తండ్రి అంతటి తర్వాత తండ్రి. దేవుడా దేవుని కుమారుడా అనేటువంటి విషయాలు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మరి దైవజనులు అడిగినట్లయితే ఖచ్చితంగా వారు సమాధానం చెప్తారు. అసలు ఎలా దేవుడు అంటే మరి ఎలా దేవుడు మీరు తెలియచేయాలి, మరి దేవుడు కాదు అంటే ఎలా దేవుడు కాదు యేసుక్రీస్తు వారు దైవజనులు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సమయాన్ని మరి దైవజనులకు అప్పగిందాలి. ముందు మీరు అడుగుతారా దైవజనులు చెప్పండి. నేను ప్రకటించింది కూడా మీకు తెలియజేసింది కూడా యోహాను సువార్త 1:1 మీద, అలాగే నేను రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ వచనం మీద, ఈతుకు రాసినటువంటి పత్రిక 2:13 మీద మరి మాట్లాడతారని తెలియజేశాను. ఎందుకంటే మెయిన్ గా ఈ వచనాలను పట్టుకునే యేసుక్రీస్తు వారి దేవుడు అని చెప్పడానికి చాలా మంది దైవజనులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వచనాల మీద పూర్తి వివరణ దైవజనులు మనకి ఇస్తారండి, పూర్తి వివరణ మనకి ఇస్తారు. మరి దాని మీద మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఇవన్నీ కూడా మరి కెమెరా కూడా పెట్టారు, షూట్ చేస్తున్నారు కనుక మనం ఇంకా సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమేమి మాట్లాడుకున్నాం తర్వాత మనం చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు అడుగుతారా దైవజనులు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. దైవజనులకు ప్రత్యేక వందనాలు. బస్తానికి దైవజనులు బాలకృష్ణ గారికి, చేరువచ్చిన దైవజనులందరికీ వందనాలండి. ఈ యొక్క కాలంలో మనకి సంచలనాత్మకంగా విప్లవాత్మకంగా ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా కాడా అనే ప్రశ్న లేకపోతే అనే అంశం ఈనాటి ప్రపంచ క్రైస్తవులకు మానవాళికి అవసరమా మేలా కీడా. కొంతమంది ఏమన్నారు ఇది అనవసరం టాపిక్, ఇది యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఏమవుతాడు తండ్రి అంతటి తర్వాత తండ్రి. కుటుంబ బాధ్యతలు పోషించేవాడు తండ్రి తర్వాత పెద్ద కొడుకు తీసుకుంటాడు కదా యేసుక్రీస్తు దేశుడు. సో యూదులు ఏమంటున్నారు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు దేవుడు అని చెప్పుకున్నందుకే కదా ఆయన చెల్లివేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది బోధకులు యేసుక్రీస్తు దేవుడా కాడా అనే టాపిక్ వివాదాస్పదంగా ఉంది. ఆ టాపిక్ వేస్ట్ అంటున్నారు. మొదటిగా టాపిక్ వల్ల ఈ మేలేంటి కీడేంటి ఉపకారం ఏంటి అపకారం ఏంటి అది అంత అవసరమా అని ముందు చెప్పి తర్వాత మా ప్రియులు చెప్పినట్టుగా యోహాను 1:1 రమాపత్రిక అలాగే యోహాను పత్రికలో నిజమైన దేవుడని మహాదేవుడని ఉంది. అలాగే నేను 66 పుస్తకాల్లో కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు దేవుడనే రెఫరెన్స్లు కన్ఫామ్ గా డైరెక్ట్ గా కనపడుతున్నాయి మనకి. రమపత్రిక డైరెక్ట్ గా ఉంది దేవుడని పౌలు గారు చెప్పారు. 1:1 ఆది వాక్యం దేవుడే ఉండను, ఆ వాక్యం శరీరధారి కొనసాగుతాం అంటే యేసుక్రీస్తు దేవుడని. ప్లస్ అపోస్తలుల 28 దేవుడు తన రక్త సంఘం అక్కడంటే కింద ప్రభుని పుట్టినోట్లు ఇచ్చాడు. రోమపత్రిక 9:5 యోహాను పత్రిక నిజమైన దేవుడు, యూదు పత్రిక మహాదేవుడు. ఇలాగన కొత్త నిబంధనలో మనకి యేసుక్రీస్తు దేవుడు అని డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. ఇన్ని బేసిక్స్ చూసుకొని నెక్స్ట్ ఏమో తోమగా నా దేవా అన్నాడు. నెక్స్ట్ ఇమ్మానుయేలు దేవుడు, ఇస్రాయేలు ఎవరండి ఇమ్మానుయేలు దేవుడు. ఇలాగ మనకి కొత్త నిబంధన 27 పుస్తకాల్లోను పాత నిబంధన 39 పుస్తకాల్లోను ప్రతి పుస్తకంలో కూడా యేసుక్రీస్తు గురించి రాయబడింది. సో మనం ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి వాస్తవాన్ని తీసి ప్రజలకు వాస్తవాలు చెప్పే విధంగా ఉండాలని మనం చేస్తున్నాం. ఈ రోజు చాలా నెగిటివ్ ఉంది, చాలా గొడవ ఉంది దీని గురించి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చెబుతున్నారు. సో ముందు టాపిక్ అవసరమా కాదా మేలా కీడా అని చెప్పి ఇవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకోవాలని అవసరం ఉందని మీకు మనందరికీ తెలియజేస్తున్నాం. ఒక మాట ఇప్పుడు మీరు 2 అడిగారు. ఒకటి అసలు ఈ టాపిక్ మేలా కీడా అవసరం లేదా అనేది ఒకటి. రెండోది మీరు యోహాను సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇమ్మానుయేలు అనేది ఒకటి, యోహాను సువార్త 1:1, రోమపత్రిక 9:5, తీతు పత్రిక 2:13, తర్వాత యోహాను పత్రిక 5:25. ఆ వచనాలకు ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం లేదంటే ఆ వచనాలు మరి దాని సంగతి ఏంటి, ఆ వచనాల పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్. ఇంతేనా లేకపోతే పాత నిబంధనలో ఇంకేమైనా ఉన్నాయా అది కూడా మీరు చెప్తే బాగుంటది. పాత నిబంధనలో మనం ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి. స్త్రీ సంతానం అని ఆది కాండం, నిర్గకాండంలో పస్కా సాదృశ్యం, లేవి కాండంలో ప్రధాన యాజకుడు, సంఖ్యాకాండంలో అంటే ఇవి కాదు. అవి మనకి ఏంటంటే క్రీస్తును కూర్చున్నటువంటి క్రీస్తుని గురించి బోలెడు ఉన్నాయి. క్రీస్తుని గురించి ఇక చెప్పన అంత విషయాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు దేవుడు అనటానికి
పాత నిబంధనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసా? యెషయా గ్రంథం 9:6 ఇంకా దేవుడు ఏమన్నా కనబడుతుంది అంతే చెప్పబడింది. ఇంకా మీకు ఎవరైనా ఉంటే మీకు ఏమైనా జ్ఞాపకం వస్తే మీరు చెప్పొచ్చు సేవకులు. ఏమండి మీకా గ్రంథంలో ఎన్నో వచనం చూడండి. మీకు అబ్రహాం గారు పాత నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు అని మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనే విషయం కూడా మనం సోదరులు మాట్లాడతారు. నెక్స్ట్ కొత్త నిబంధనలో తోమ నా దేవా అంటాడు, అంటే నా దేవుడు అంటాడు. నెక్స్ట్ ఏమో కీర్తన గ్రంథంలో కూడా నెక్స్ట్ ఏంటంటే అది కానీ 1:26 మన స్వరూపం మన పౌలకు చెప్పిన రణులు చేయడం. అక్కడ దేవత్వంలో ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు. అది కానీ 1:26 అలా వివరిస్తాం కదా, దాన్ని ఆయన ఎలా వివరిస్తాం మనం చూస్తాం. అలాగనే మనలో ఒకటి వాడు ఆయన ఆది కాలంలో 3 అధ్యాయంలో కూడా ఉంది. ఆదామావుల గురించి 11 అధ్యాయంలో ఉంది. మనలో యెషయా గ్రంథంలో మన అంటే తండ్రి కుమారుడు దేవత్వంలో ముగ్గురు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు. 5వ అధ్యాయం 2వ వచనం. వెరీ గుడ్. సో మన అనగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు దేవతలు ముగ్గురు, దేవుడు ఒక్కడే తండ్రి, ఆయన తర్వాత యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్ముడు. మనమంతా దేవుళ్ళ కుటుంబం, దైవ కుటుంబం. ఆరాధన యోగ్యుడు తండ్రి, కుమారుని ద్వారా మనం తండ్రిని ఆరాధిస్తాం. తండ్రిని ఎప్పుడు ఆరాధిస్తున్నాం కుమారుని కూడా గౌరవించినట్టే అని చెప్పి మనం ఇప్పుడు సాగుతుంది. కానీ ఏంటంటే యేసు దేవుడు కాదు అంటే ఎక్కడ లేదు కదా. అయినా దేవుడు ఎక్కడ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడే. సో సమానంగా ఉన్నాడు. సమానంగా బాగా పెట్టు ఫిలిప్పత్రికలో సమానంగా ఉన్నాడు. ఆయన మనకు కనపడుతుంది. దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు అటువంటి కార్యాలు యేసు ప్రభు కూడా చేశారు. సో ఇప్పుడు మనం ఉన్నాం, బయట ఏం చెప్తున్నా తెలియదు, మన మనసులో ఏమో మనకు తెలియదు. కానీ యేసు అందరూ అంతర్యాన్ని ఎరిగినవారు, అందరూ హృదయాన్ని ఎరిగినవారు. తండ్రికి సృష్టి కూడా అధికారం ఉంది, కుమారునికి కూడా అధికారం ఉంది. తండ్రి ఏం చేశాడు, కుమారుడు అదే చేశాడు. కాబట్టి ఆయన దేవుడు, ఈయన దేవుడు. కానీ ఏంటంటే తండ్రి దేవుడు మాత్రం ఒకటే అందరికి అని ఈ రోజు మేము నేర్పిస్తున్నాం, అందరూ అది చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఏమంటారంటే డైరెక్ట్ అయిపోయి దేవుడు కాదు యేసుక్రీస్తు అంటున్నారు అనేది వివరణ మాకు సంతోషం. అంతేనే కేముందండి, మీ ఆలోచన కూడా చెప్పండి, పంచుకుంటే అన్ని వివరిస్తారు. అయితే నేను అడగటానికి కూడా కారణం ఏంటి అని అంటే, అయితే ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ముందే అడగాలని నేను అడగడానికి గల కారణం ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో ముగ్గురు యెహోవాలుగా ఉన్నారు, ముగ్గురు యెహోవాలు పాత నిబంధనలో ఉన్నారు అనేటటువంటి కోణంలో చాలా మంది ఈ మధ్య, అంటే కొంతమందిని చూశాను నేను. అలాంటివి ఏమైనా మీరు మాట్లాడతారేమోనని, అలాంటివి కూడా మీరేమైనా చూపిస్తారేమోనని నేను ఇంకా ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నది. సో అవి ఇంకా అది రాలేదు అని అంటే సంతోషించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే వాటి గురించి కూడా నేను ప్రతి విషయం గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వివరించి ఉన్నాను. అయినప్పటికీ ఈరోజు తూకీగా మనకు అర్థమయ్యేటటువంటి విధానంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు నేను ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా లేదా? వెరీ గుడ్, సంతోషం. అయితే మీరు ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అని అంటే, మొదటిది, మీరందరూ ఒకే డినామినేషన్, ఇట్ మీన్స్ ఒకే సంఘం అంటే అందరూ కలిసి చర్చ్ ఆఫ్ క్రైస్టా లేకపోతే వేరే వేరే డినామినేషనా అనేది ఫస్ట్ క్వశ్చన్. అది అందరూ సేవకులు, అందరూ ఒక్కొక్క సంఘాన్ని నడిపిస్తున్నారు, అందరూ చర్చ్ ఆఫ్ క్రైస్టే కదా? చెప్పండి. రాదు చెప్పాలి మీరు, చూద్దాముడు మీరు చర్చ్ ఆఫ్ క్రైస్టే. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, నేను అడిగే రెండో ప్రశ్న ఏంటంటే, మీరందరూ కూడా యేసుక్రీస్తు కూడా దేవుడు అని నమ్ముతున్నారా? అందరూ. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ ఏ విశ్వాసంలో ఉన్నారు అనేది, యేసు దేవుని కుమారుడు మాత్రమే అని నమ్ముతున్నామా, లేదంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా యేసుక్రీస్తు దేవుడు అని కూడా నమ్ముతున్నాను అనేటటువంటి వాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. ఎందుకు అని అంటే, క్లారిటీగా మనం సమాధానాలు తెలుసుకోవటం కోసం అని చెప్పేసి మన ఈ ప్రయత్నం. ఇప్పుడు మీరు 2 ప్రశ్నల సమాధానం కరెక్ట్గా చెప్పారు. అవును, మీలో అందరూ కూడానండి దేవుని కుమారుడే 100%. అట్ ద సేమ్ టైం
తండ్రి దేవుడు ఎలా ఉన్నాడు, తండ్రే, కుమారుడు కూడా దేవుడు అని మనకి కనిపిస్తున్నాయి లేఖనాలు. అవును, ఆ లేఖనాలను బట్టి తండ్రి ప్రాముఖ్యత తర్వాత యేసు ప్రభు దేవుడు. అంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చిన దైవం 100% వాక్యం నేర్చుకుని తండ్రికి నేర్చుకున్నాడు. ఆయన వచ్చి వాక్యం ప్రకటించాడు, వాక్య ప్రకారం జీవించాడు, మాదిరి చూపించాడు, జీవంతుల వాడు అయ్యాడు. ఆయన చెప్పాడు కదా, ఈయన భూమి మీద నీ పనంతా చేశాను 100% సంపూర్ణంగా ఈయన ఏమన్నకి. కనుక దేవుడు అనే భాగ్యం ఆయనకు దొరికింది. సమానుడు ఆయన దేవుడే, అందరూ కూడా నమ్ముతున్నాం. అవును, వెరీ గుడ్. దేవుడు కుమారుడు, చిన్నగా దేవుడు. ఓకే, సంతోషం. ఎవిడెన్స్ బట్టి అయితే ఫస్ట్ క్వశ్చన్ కి సమాధానం ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ టాపిక్ అవసరమా? అంతే కదా, నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదైతే మాత్రం చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ప్రపంచానికి అసలు ఈ టాపిక్ అవసరమా? ఈ టాపిక్ అవసరమా? చాలా మంది అడుగుతున్నారు కూడా. చెప్పుకుంటూ జనాల్ని బలపరుచుకుంటూ విశ్వాసులందరినీ విశ్వాసంలో స్థిరపరుచుకుంటూ ముందుకు సాగితే సరిపోతుంది కానీ ఈ టాపిక్ అవసరమానే అని చెప్పేసి చాలా మంది మాట్లాడటం నేను విన్నాను. సో వండర్ఫుల్ క్వశ్చన్ అని చెప్పేసి అనాలి. ఫస్ట్ దీనికి సమాధానం మనం బైబిల్లో నుంచి నేర్చుకుందాం. దానికంటే ముందు మన తండ్రి అయినటువంటి సృష్టికర్త అయిన దేవదేవునికి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందువాసీనుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తండ్రి, మీరే మాతో మా ద్వారా మాట్లాడండి. మా జ్ఞానంతోనూ మా స్వార్థముతోనూ తండ్రి మేము నమ్ముతున్నది సత్యమని నిరూపించుకోవటానికి ఒక మానవ మాత్రుడు చేసే ప్రయత్నం దిశగా మేము ప్రయాణం చేయకుండా మీరు మాతో ఉండి మా ద్వారా మాట్లాడి మా అందరి హృదయాలను తెరిచి తృప్తిపరిచి మేమందరము మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా కొరకు బలి అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచు బ్రతిమాలుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం అండి. మొదటగా మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, వాస్తవం వైపుకు అడుగులు వేయాలి, సందేహాలను తీర్చుకొని దేవుడు ఎవరో తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసుకోవాలి అనే మంచి ఆలోచన కలిగి వచ్చినటువంటి మీ అందరికీ, వచ్చినటువంటి వాళ్ళందరూ దైవ సేవకులే కనుక మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మన మొదటి ప్రశ్నకు సమాధానము వినే ముందు ఒక సలహా, ఒక సూచన ఏంటి అంటే, అందరూ సెల్ ఫోన్స్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవటం చాలా ఉత్తమం. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే విమానం ఎక్కించండి. అందరూ సెల్ ఫోన్ ని ఫ్లైట్ మోడ్ పెట్టేస్తే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ఈ టాపిక్ అవసరమా కదా? ఖచ్చితంగా ఈ టాపిక్ అవసరమా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం లభించడం మాత్రమే కాకుండా దీనితో పాటు మరొక విషయం కూడా క్రోడీకరించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అదేంటి అంటే, ఈరోజు మనమందరము దైవ గ్రంథమైనటువంటి బైబిల్ దగ్గరికి వచ్చాం. అయితే బైబిల్ దగ్గరికి రాకముందు మనమందరం ఎవరమనంటే అన్యులం కదా. భారతీయులమైనటువంటి మనమందరం అన్యులం. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో మన పూర్వం ఒక్కసారి ఆలోచిస్తే మనమందరము అన్యులం. ఈ లోకంలో కడుపు తీపి కోసం, కడుపు నింపుకోవటం కోసం బ్రతుకుతున్నటువంటి వారం, బ్రతికేటటువంటి వారము. ఆ తదనంతరం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వేరై ఇదిగో ఈరోజు పనులన్నీ పక్కన పెట్టి బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని తపన పడుతున్నటువంటి మనం అందరము అసలు బైబిల్ దగ్గరికి ఎందుకు వచ్చాము, ఎందుకు రావాల్సి వచ్చింది అని అన్నప్పుడు 100% బతుకు తెరువు కోసం అయితే కాదుగా. బైబిల్ దగ్గరికి ఎందుకు వచ్చాము, యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి మనం ఎందుకు వచ్చాము అని అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాలి. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత, మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం దేవునితో పాటు దేవుని దగ్గర దేవుడున్నటువంటి లోకంలో నేను చేరుకోవాలి. మన ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారంగా మోక్షం కావాలి, స్వర్గం కావాలి అని కదా. బిబ్లికల్ గా అయితే నిత్య జీవం కావాలి అని మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. అంతేనా కదా? లేదంటే ఈ లోకంలో మంచిగా బ్రతకాలి, రోగం లేకుండా బ్రతకాలి, ధన సంపదనతో బ్రతకాలి, ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా బ్రతకాలి, అందుకోసమా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది? కాదు కదా. 100% కాదు కదా.
అయితే ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనకు తెలియాల్సినటువంటి విషయం, యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వచ్చామనంటే వన్ అండ్ ఓన్లీ ద ఆప్షన్ నిత్య జీవం కావాలి మనకు, పరలోకం కావాలి మనకు. మిగతా అన్ని ఈ లోక సంబంధమైనటువంటివి, ఈ లోకంలో ఉండేటప్పుడు కావాల్సిన వాటన్నిటిని నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా రాకపోయినా, బైబిల్ని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నువ్వు బ్రతకగలవు. నువ్వు బ్రతకగలవు అనంటే నిన్ను దేవుడే పోషించగలడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకుండా, యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా, క్రైస్తవ్యంలోనికి రాకుండా, క్రీస్తుకును దేవునికి తిడుతూ గడుపుతున్నారు వాళ్ళ జీవితాన్ని. అయినా కూడా మనకంటే గొప్పగా, మనకంటే హ్యాపీగా, మనకంటే సంతోషంగా, మనకంటే ధనవంతులుగా బ్రతుకుతున్నారా లేదా? దర్జాగా బ్రతుకుతున్నారు. ఈ రోజు మనకు బండ్లే లేవు కానీ వాళ్లకు ఇన్నోవా కార్లు, ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు, యేసుక్రీస్తును తిడుతూ బురద దలుతూ దేవుని పైన కదా. అలాంటి వాళ్ళని కూడా పోషిస్తుంది ఎవరు అని అంటే మళ్ళీ దేవుడే. బైబిల్ పర్ఫెక్ట్ గా తెలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడే వాళ్ళకు కూడా, దేవుడు వాళ్ళను కూడా పోషిస్తున్నాడు. అది దేవుని రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మన కడుపున పిల్లలు మన మాట వినకపోయినా వారికి వాట మనం ఎట్లాగైతే ఇస్తామో, సేమ్ టు సేమ్ దేవుడు కూడా ఆయన మాట విని బ్రతికినా బ్రతకకపోయినా ఇది ఇస్తాడు. కానీ ఆయన మాట ప్రకారంగా బ్రతికితేనే ఇచ్చేది ఒకటే, నిత్య జీవం, పరలోకం. దానికోసమే మనం బైబిల్ దగ్గరకు వచ్చాం అనే క్లారిటీ ఫస్ట్ మనకు ఉండాలి. ఒకటో పాయింట్ ఇది మనసులో పెట్టుకొని మనం బైబిల్ చదవాలి, బైబిల్ మనకు అర్థం కావాలి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ అపార్థం అయిపోవటానికి, లేదంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో దగ్గర 33 నుంచి 40 వేల రకాల శాఖలు, 40 వేల రకాల బోధలు ఏర్పడటానికి గల ఏకైక కారణం ఏంటి అంటే అసలు బైబిల్ని ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయం తెలియకనే అవునా కదా కదా. ఇప్పుడు మనకు నిత్య జీవం కావాలని యేసుప్రభు దగ్గరికి వచ్చాం. నిత్య జీవం కావాలని యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం యేసుప్రభు దగ్గరికి రాకపోతే నిత్య జీవం రాదా? క్వశ్చన్. యేసుప్రభు దగ్గరికి రాకపోతే నిత్య జీవం రాదా? ఎందుకు రాదు? అసలు సమాధానం అది కాదు. మనం యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే మనకు నిత్య జీవం రాదా అంటే రాదు. ఎందుకు రాదు అని అంటే మనం పాపులం కాబట్టి. ఏ పాపికి పరలోకంలో చోటు, ఏ పాపికి నిత్య జీవం రాదు. మనం పాపులం కాబట్టి. ఏ పాపికి రాదు కాబట్టి. మరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు కాబట్టి వచ్చాం. అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి, బైబిల్ పట్టుకోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మనం పాపులం కాబట్టి. అంతేనా కదా? యేసుప్రభు కూడా చెప్పాడు, నేను పాపులనే పిలువచ్చి తిని అన్నాడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే రాకు. అంతేనా కదా? నువ్వు నీతిమంతుడు అయితే రాకు, యేసుక్రీస్తు దగ్గర రావటం దండగా నువ్వు రాకు. కానీ మనకు తెలుసు ప్రపంచంలో ఏ మనిషి నీతిమంతుడు లేడు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకు ఎలా అంటే ఆ పాఠంలోనికి వెళ్తే అది ఇంకా అద్భుతంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనం బైబిల్ అర్థం కావాలి అంటే మనం వెళ్ళాల్సిన బేస్, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం, బైబిల్ని అర్థం చేసుకునే విధానం ప్రధానమైనటువంటిది పాపం. ఈ పాపం తొలగించుకొని పరలోకం వెళ్ళాలి. ఈ పాపం పోతేనే పరలోకం వస్తుంది. మనకు కావాల్సింది పరలోకం లేదా నిత్య జీవం. ఈ నిత్య జీవం రావాలి అంటే పోవాల్సింది పాపం. అంటే నిత్య జీవం రావాలనేది ఏకైకాంక్ష. అయితే ఆ నిత్య జీవాన్ని పోగొట్టేది, ఆ నిత్య జీవం రాకుండా అడ్డుపడేటటువంటిది పాపం కదా. ఇంతకు పాపం అంటే ఏంటి? వెరీ గుడ్, మంచి సమాధానం చెప్పారు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. కానీ కొన్ని సలహాలు కూడా ఉంటాయి దేవుడు చెప్పినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ గా పౌలు గారు కూడా చెప్తుంటాడు. ఏమని అంటే ఇది ఆజ్ఞ కాదు నా హితోపదేశమే అంటాడు. ఏంటిది అది అంటే పెళ్లి చేసుకోవటం కంటే చేసుకోకుండా ఉండటమే మేలు అంటాడు. అన్నా కదా? అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు, చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ చేసుకుంటే తిప్పలు తప్పవంటాడు. చేసుకుంటే ఆ తిప్పలు పడతా, ఎన్ని పడతా, చేసుకుంటా వస్తా, ముందుకు సాగుతా అన్నావు అనుకో. చేసుకుంటే తిప్పలు రావటం మాత్రమే కాకుండా ఆ తిప్పల వల్ల నువ్వు పరలోకం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అది నీ ఆప్షన్. కానీ ఆజ్ఞలైతే, ఒకవేళ అది ఆజ్ఞ అయితే నీకు నచ్చినా నచ్చకపోయినా, నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ఆజ్ఞను నువ్వు శిరసావహించాలి. ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి. బ్రతకపోతే ఏమవుతుంది? పాపం అయితే. పాపం అయితే నువ్వు పోతావు పరలోకం. బైబిల్ దగ్గరికి వచ్చినా పోతావు పరలోకం. సో ఇప్పుడు మనం బైబిల్ మనకు అర్థం కావాలంటే బైబిల్ యొక్క రూట్, ఎందుకంటే ఒకే బోధ, ఒకే విధమైనటువంటి బోధ ఒకే బైబిల్లో దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఒకే విధమైనటువంటి బోధని అనేక శాఖలు, అనేక మార్గాలు ఏర్పరిచారు.
ఇన్ని మార్గాలు ఏర్పడటానికి గల కారణం ఏంటి అంటే అసలు ప్రధానంగా బైబిల్ని దేన్ని బేస్ చేసుకొని బైబిల్ చదవాలి, దేన్ని బేస్ చేసుకొని బైబిల్ రూట్ ఏర్పడాలి, బైబిల్ బోధ యొక్క రూట్ ఏర్పడాలి అనేటువంటి విషయం నేడు ఉన్నటువంటి చాలా మంది మర్చిపోతుంది. అదేంటి అని అంటే ఆజ్ఞలు. ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఏమన్నా చెయ్యి, ఆజ్ఞ అతిక్రమింపకుండా చెయ్యి. నువ్వు ఎన్నెన్న చెయ్యి, ఎలాంటి బోధనన్నా చెయ్యి, ఏ విధమైనటువంటి బోధన చెయ్యి, నువ్వు చేస్తున్నటువంటి బోధలో ఏం జరగకూడదు? ఆజ్ఞలు అతిక్రమింపకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుకుంటూ నువ్వేం చేయాలి అంటే బోధ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎత్తుకొని జేబులో పెట్టుకోవాల్సినవి ఏంటో తెలుసా? ఆజ్ఞలు. ఏమండి? ఆజ్ఞలను నువ్వు వెతుక్కొని జేబులో పెట్టుకున్న తర్వాత, ఆ ఆజ్ఞలను చూసిన తర్వాత ఇక నువ్వు బైబిల్ పరిశోధన చేస్తావు. మనమందరము బైబిల్ బాగా చదివి పరిశోధన చేస్తూ ఉంటాం. ఏది సత్యం, ఏది అసత్యం, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తా ఉంటాం. అంతేనా కదా? ఉంది కదా, బైబిల్ ఉంది కదా అని వెళ్లకుండా ఆజ్ఞను పట్టుకొని మనం సాగుతాం. ఒక మాట చెప్తున్నాను, ఒక మాట చూపిస్తాను. బైబిల్లో యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అన్నప్పుడు దేవదూతలు అన్న దగ్గర ఒకటి పెట్టి ఫుట్ నోట్లు ఏం పెట్టాడు అంటే ఇప్పుడు దేవదూతలు ఎవరు? ఒప్పుకుంటారా మీరు? దేవదూతలు దేవుని కుమారులు అంటే మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు. మరి ఉందిగా, ఉంది కదా, ఉన్నా ఒప్పుకో, ఉన్నా రాంగేది అట్టెట్ట, అవునా కదా? ఉన్నా కూడా రాంగేనా? అవును రాంగే. అట్లెట్లయ్యానంటే ఒక మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఎలాగనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియు కాకుండా నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పానా అంటున్నాడు. చెప్పినా? నేను చెప్పాను, ఎప్పుడైనా చెప్పానా అని దేవుడు అంటున్నాడు. అంటే చెప్పలేదనే కదా, చెప్పలేదనే కదా. అంటే దూతలు ఎవరు? ఆయనకు కుమారులు కారు. దాంతోపాటు అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం చూసినట్లయితే, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా అంటున్నాడు. నెక్స్ట్ మాట, వీరందరూ అంటే దూతలు, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అవును, కానీ కుమారులు కారు. ఉన్నప్పటికీ మనం ఎందుకు నమ్మట్లేము? ఒక రైట్ సీక్వెన్స్, రైట్ రూట్ మనకు దొరికింది కాబట్టి అది తప్పు, అవునా కదా? దేవుని కుమారులు, దేవదూతలు ఎవరంటే దేవుని కుమారులు అనేది తప్పు. ఎందుకు తప్పు అని అంటే మనకు రైట్ వే ఇంకొక చోట దొరుకుతుంది. నేను ఎప్పుడైనా చెప్పానా అని మాట్లాడుతున్నాడు దేవుడు, అంతేనా కదా? నేను ఎప్పుడైనా చెప్పానా అని క్వశ్చన్ వేస్తున్నాడు. సో ఇదే విధానంలో మనం ఆలోచించుకుంటూ అనేక విషయాలు ఫుట్ నోట్ లో రాయబడింది. ఫుట్ నోట్ లో కొన్నిసార్లు ఫుట్ నోట్ ప్రమేయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు హీబ్రూ కానీ గ్రీకు లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బైబిల్ దగ్గరికి వెళ్ళండి, ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళండి, ఫుట్ నోట్లు ఉండవు. మరి ఇక్కడ ఎందుకు ఇచ్చాడు ఫుట్ నోట్లు అని అంటే, దీన్ని తర్జుమా చేసినటువంటి పండితులు మేబీ ఇది కావచ్చు, పర్ఫెక్ట్ వర్డ్ అక్కడ మేము పొందుపరిచామో లేదో ఒకసారి కింద కూడా చూసుకోండి. మీ అవగాహన కోసం అని చెప్పేసి, మీకు ఇంకా పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందేమోనని చెప్పేసి ఇది కూడా ఒక ఆప్షన్ గా ఇస్తున్నాం. టాలీ చేసుకోండి, చూసుకోండి అని చెప్పేసి పండితులు ఇచ్చినటువంటి సలహాలు అవి. ఫుట్ నోట్లో ఉన్నట్టుగా మెయిన్ గా పైనుంచి రాసేసిన కొన్నిసార్లు రైటే చెప్తారు, కొన్నిసార్లు కరెక్ట్గానే రాస్తారు ఫుట్ నోట్లో, కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయం కాబట్టి మిస్టేక్ కావచ్చు. కొన్నిసార్లు అంటారు కొన్ని ప్రాచీన ప్రతులలో ఈ విధంగా ఉండే అని కూడా రాస్తారు కింద, అవునా కదా? ఈ ప్రాచీన ప్రతులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథం ఏదైతుందో అది కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథం కానివ్వండి, ఇంతకుముందు స్టార్టింగ్ లో రాయబడినప్పుడు చుట్టలుగా చుట్టబడి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క గ్రంథపు చుట్టగా ఉండేది. కొన్నాళ్ళ తర్వాత అక్షరాలన్నీ తుడిచిపెట్టుకుని పోయేది. దాన్ని
కొంతమంది శాస్త్రులు అని చెప్పేసి పిలువబడేటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి అప్పచెప్పబడినటువంటి వాళ్ళ చేతికి అందించబడినటువంటి బాధ్యత ఏంటి అంటే దాన్ని ఇంకొక పత్రం మీద కంప్లీట్ గా రాసేసి కాపీ చేసేవాళ్ళు అనమాట. కాపీ చేసి దీన్ని భద్రపరిచేవాళ్ళు. ఇక అది కొన్నాళ్ళ తర్వాత దాని మీద అక్షరాలు కనబడకుండా మాయమైపోయాయి, లేదంటే తుడుపు పెట్టుకొని పోయి అక్షరాలు పర్ఫెక్ట్ గా చదవడానికి కన్వీనియన్స్ లేకుండా అయిపోయింది. అలా ప్రతి 50 సంవత్సరాలకు ఒక్కసారో కొన్ని సంవత్సరాల పరిధిలో ఒక్కొక్కరు రాసుకుంటూ అనేక ప్రతులు రాశారు. అలా రాసేటప్పుడు కొన్నిసార్లు జరిగేటటువంటి మిస్టేక్లు ఏంటంటే దాన్ని అక్కడ ఉంచేసి దాని అర్థం ఇదే కదా అనే కోణంలో రాసే ప్రమాదం కూడా ఉంటుంది. రాసినప్పుడు ఏం చేస్తారంటే తన అభిప్రాయాన్ని కూడా కింద రాస్తుంటాడు. తన అభిప్రాయాన్ని ఇట్లాంటి ఆప్షన్స్ తీసుకొని రాయటము, లేకపోతే బ్రాకెట్ లో రాసేయటము, లేదంటే అక్కడే సేమ్ అదే వర్డ్ కాబట్టి అదే అర్థాన్ని ఇచ్చే పదం కాబట్టి అని రాసేటటువంటి పద్ధతి జరుగుతుంది. ఇది ఆ అనేక ప్రతులను అన్ని తర్జుమాలు కాపీలు అనేక కాపీలు ఒక పుస్తకానికి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 5 కాండాలను తీసుకుంటే ఒక 50-60 నుంచి 100 కాపీల వరకు ఉంటాయి ఒకటే పుస్తకానికి పాత కాలంలో. అందుకోసమే చూడండి కొన్ని గుహలలో మట్టి కుండల్లో మళ్ళా ఆ పుస్తకాలు దొరుకుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ పొందుపరచబడింది కానీ మళ్ళా అవి పాత ప్రతులు కిందకి దొరుకుతా ఉన్నాయి. అంటే ఇలాంటి ప్రతులు అనేక సార్లు రాశారు, అనేక మంది రాసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. మెయిన్ గా రాసినటువంటి అసలైన స్టార్టింగ్ రాసినటువంటి వ్యక్తి ఒక ప్రవక్త ఉన్నప్పటికీ ఆ తర్వాత కాపీలు చాలా మంది రాశారు కాబట్టి అలాంటి వాటిలో దొరికినటువంటి తప్పుల్ని ఈ విధమైనటువంటి బేస్లో రాస్తా ఉంటారు. కానీ మనం మర్చిపోకుండా బైబిల్ చదవాల్సింది ఏంటంటే పైన దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఒక పదం దోషం, ఒక పదం అటు ఇటు అయినా కూడా సారాంశం అస్సలు మిస్ అవ్వదు. సారాంశాన్ని మిస్ గా లేకుండా రాశాడు దేవుడు. ఎన్ని భాషల్లోకి వెళ్ళు, ఎన్ని తర్జుమాలోకి వెళ్ళు, ఎన్ని కాపీ రేట్లు రాసుకో, ఎన్ని పదాలు ఒకవేళ నువ్వు అటు ఇటు రాసేసినా కూడా సారాంశం మారదు. అందుకోసమే కీర్తనకారుడు మాటలు కూడా రాస్తుంటాడు. మనందరికీ తెలుసు, నీ వాక్యముల సారాంశం సత్యం అంటాడు. అవునా కదా? కాబట్టి మనం బైబిల్ని నేర్చుకునే పద్ధతి, బైబిల్ని సరిగా అర్థం చేసుకునే పద్ధతి, లేదంటే బైబిల్ని మనం పరిశోధించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రక్తం తినకూడదు, ఇది ఆజ్ఞ. ఎవరికి ఆజ్ఞ? అది ధర్మశాస్త్రం రాకముందు నుంచి ఉన్న ఆజ్ఞ, తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞ, ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఎప్పటికీ ఉండేటటువంటి ఆజ్ఞ. రక్తం తినకూడదు అనేది ఆజ్ఞ. బాగా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను పరిశోధన చేశాను అనుకుందాం. నేను బాగా చదివి పరిశోధన చేసిన తర్వాత నా పరిశోధనలో తేలింది ఏందయ్యాడంటే ఏం పర్లేదు తినొచ్చు రక్తం అని చెప్పేసి నేను అన్నాను. ఎలా బ్రదర్ ఎలా చెప్తున్నారు మీరు అంటే, నేను పరిశోధన చేశాను బ్రదర్, నేను పండితుడిని, నేను చాలా బాగా చదివాను, దగ్గర 25 సంవత్సరాలు చదివాను, దగ్గర 30 సంవత్సరాలు చదివాను, 100 సార్లు చదివి నేను సారాంశం పట్టి పరిశీలనాత్మకంగా నేను చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటో తెలుసా? ఏం పర్లేదు రక్తం తినొచ్చు అన్నారు అనుకో, నమ్మాలా మనం? నమ్మొచ్చా? కానీ నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు నమ్ముతున్నారు అంటే మనిషిని బట్టి. ఎందుకంటే ఆయన పరిశోధన చేశాడని చెప్పాడు కాబట్టి. అవునా కదా? ఈ విషయం ఎందుకు చెప్పానంటే నీ పరిశోధన ఎలా ఉండాలో తెలుసా? దేవుని మాటలకు అనుకూలంగా ఉండాలి. అంటే దేవుని మాటలంటే మరి ముఖ్యంగా దేవుని ఆజ్ఞకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞాపించాడు అని అంటే దాని వెనకాల మ్యాటర్ మాత్రం ఆయనకు తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చేసి లేదు నేను బైబిల్ పరిశోధించాను కాబట్టి తినొచ్చు అని అన్నావు అనుకో, అంటే ఇప్పుడు బైబిల్ పరిశోధించకుండానే దేవునికి విషయం తెలియకుండానే రక్తం తినకూడదని రాశాడా? ఆజ్ఞాపించాడా? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే దాని పూర్వపురాలు మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి చెప్పాడు. నువ్వు నోరు మూసుకొని అద్దె, నాకు అన్ని తెలుసు. ఇప్పుడు చెప్పేటోడు ఏం చెప్తాడు తెలుసా? ఇప్పుడు రక్తం తినొద్దు అని చెప్పేసి అన్నాడు కదా, తినొచ్చు అని నేను అంటున్నాను. ఎందుకు తినొచ్చు అంటున్నాను అంటే ఒక వివరణ ఇస్తాడు. అవునుగా అని మీరు కూడా అంటారు చూడు, నేను ఒక వివరణ ఇస్తే ఇప్పుడు మాంసం తినొచ్చు అన్నాడు. తినొచ్చా తినకూడదు మాంసం? ఈ మాంసం ఎలా తయారవుతుంది? రక్తపు ముద్దే మాంసం కదా, అవునా కదా? అంతేనా కదా? మరి మాంసం తింటున్నావు అంటే ఏం తింటున్నాను? మరి అంతే కదా, మరి రక్తం తింటే తప్పే ఉంది? ఇది నా పరిశోధన అన్నాడే అనుకో. అంటే ఈ మాత్రం విషయం దేవునికి తెలీదా? తెలియకుండా ఈ మాట రాశాడా? ఆజ్ఞాపించేశాడా? అంతేనా కదా? నీ వివరణ కరెక్టే కావచ్చు, అది నిజమే కావచ్చు, అయినా పాపం చేయొద్దంటే ఆజ్ఞను అతిక్రమించకూడదు. మనం గౌరవించాల్సింది ఆజ్ఞని. ఎంత పరిశోధన చేసినా ఫైనల్ గా ఆ ఆజ్ఞను రుజువుపరిచే విధంగా నీ పరిశోధన ఉండాలి. దేవుని ఆజ్ఞను బలపరిచే విధంగా మన పరిశోధన ఉండాలి తప్ప ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా నీ పరిశోధన తేలకూడదు. అప్పుడు ఏమవుతుందంటే నీ పరిశోధన తప్పవుతుంది.
మన పరిశోధన రాంగ్ రూట్ పట్టిందని అర్థం. అంతేనా కదా? మనమందరం కూడా ఈ మాంసం కూడా ఏంటో తెలుసా? రక్తమే. తల్లి గర్భంలో 9 నెలలు స్త్రీ ధర్మం ఆగుతుంది. అంటే ప్రతి నెల బ్లీడింగ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. ఆ బ్లీడింగే, ఆ బ్లడ్ ఏమవుతుంది? రక్తపు ఆ ముద్దే ఏమవుతుంది అంటే మాంసముగా తయారవుతుంది. కాబట్టి మాంసం తింటున్నాము అని అంటే రక్తం తింటున్నట్టే. మరి రక్తం తినటంలో తప్పేముంది అన్నాం అనుకో, అట్లా అనరాదు అనాలి మనం. ఎందుకు అట్లా అనరాదు అని అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు పాపం చేసావు అనుకో, నీ వివరణను బట్టి పాపం చేసావు అనుకో ఎడిపోతావు, నరకానికి పోతావు. అంటే ఇప్పుడు బైబిల్ పరిశోధన చేసే విధానం ఏంటయ్యానంటే టార్గెట్ ఒకటే, దేవుని ఆజ్ఞల్ని టార్గెట్ చేసుకొని నువ్వు పరిశోధన చెయ్యి. దేవుని ఆజ్ఞలను టార్గెట్ చేసుకొని పరిశోధన చెయ్యి. ఇప్పుడు యూనివర్సల్ లా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మారని ఆజ్ఞ ఒకటి ఉంది. ఏంటిది? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. మంచి మాటనే కదా? ఆజ్ఞ కదా? ఇప్పుడు నీ పరిశోధన దీన్ని రుజువుపరచాలనా, దీనికి వ్యతిరేకంగా రావాలనా? మన పరిశోధన ఎలా చేయాలి? బైబిల్ ఎలా చదవాలి? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఎక్కడ అతిక్రమించకుండా మన పరిశోధన జరగాలి. దేవుడు ఒక్కడే. ఒక్కడే అంటే ఇంకొక మాట కూడా చెప్పాడు, మంచి మాట. దేవుడు ఒక్కడే అనేటటువంటి మాట మనకు నిర్గమకాండంలో తెలుసు, ద్వితీయోపదేశ కాండంలోనూ చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు. కానీ యెషయా గ్రంథం 43:10 మంచి మాట చెప్పాడు చూడండి. మీరు తెలుసుకొని అని ఇశ్రాయేలీయులతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు. నేనే ఆయననని అంటే నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించిన ఆ దేవుణ్ణి నేనే అని మాట్లాడుతూ నేనే ఆయననని గ్రహించినట్లు మీరును అన్నాడు. మీరును అంటే ఏమంటే? మీరును అంటే ఇశ్రాయేలీయులు. మీరు కూడా, మీరును అంటే మీరు కూడా, మీరును నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడు అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకునే సేవకుడు ఎవరు? ఒకసారి 42:1 చదవండి. 42:1 చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. నేను ఏర్పరచుకొని నా ప్రాణం ఏర్పరచుకుని వాడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు అంటున్నాడా లేదా? అంటే ఎవరితను? ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువువారు మత్తయి సువార్త 12:17-21 చెప్తా ఉంటాడు. అలాగే అపోస్తల కార్యము 3:13 చూసినా కూడా ఏముంటుందని అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడైనటువంటి ఆ దేవుని సేవకుడైన మన పితరుల దేవుడైనటువంటి దేవుడు తన సేవకుడైనటువంటి యేసును అంటాడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలులారా, ఒకటి మీరు, రెండోది నేను ఏర్పరచుకును నా సేవకుడు నాకు సాక్షులు అంటున్నాడు. అంటే ఏ మాటకు సాక్షులు? ఏ విషయానికి సాక్షులు అని అంటే దేనికి సాక్షులు అని అంటే తర్వాత అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. అంటే ఇప్పుడు యెహోవా అనే ఆ దేవుని తర్వాత వచ్చినటువంటి వారెవరు? యేసుక్రీస్తు ప్రభువు. వస్తాడు అని ఆ దేవునికి తెలుసా తెలియదా? ఎందుకంటే పంపిస్తానని చెప్పింది ఆయన. ఇంతకు ముందుకు చెప్పాడు చాలాసార్లు, ఈ మాట మాట్లాడిన తర్వాత చెప్పాడు చాలాసార్లు. చెబుతూ ఈ మాట చెప్పాడు కానీ నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు రాడు, ఏ దేవుడు ఉండడు అని చెప్పాడు. అంటే తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడు? దేవుడు ఏం తెలిసి చెప్పాడు? నా తర్వాత రాబోయేటటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు రాబోతున్నాడు, నేను పంపించబోతున్నాననే విషయం తెలిసే చెప్పాడా? అంటే అర్థం ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏం చెప్తున్నట్టు, నేను పంపించబోయే వ్యక్తి ఆయన వస్తాడు, కానీ నా తర్వాత ఇంకో దేవుడు ఆయన కాదు అనే విషయం ఆయన మనకు చెప్తున్నట్టేనా కదా? ఇది చూడండి, ఆ విషయం మనకు అర్థమవుతున్నట్టే లేదా? మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒక్కడే అనేటటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ. నా తర్వాత ఏ దేవుడు రాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు అని చెప్పాడు. నెక్స్ట్ కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత మనమందరం అపోస్తల బోధలో ఉండాలి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని జాగ్రత్తగా పసిగట్టి పరిశీలన చేసి వాటి ప్రకారంగా మన పరిశోధన చేయాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 20:30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. చేశాడా లేదా? చాలా చేశాడు.
యేసుక్రీస్తు తన శిష్యులు ఎదుట చాలా సూచక్రియలు చేశాడు. అయితే అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, అన్ని రాయబడి ఉండలేదు. యేసు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడేను అన్నప్పుడు ఇవి అంటే ఏవి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు. ఈ 4 సువార్తల్లో ఏమున్నాయి? యేసుప్రభు చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. అవునా? యేసుప్రభు చేసినటువంటి కార్యాలు 4 సువార్తల్లోనే కదా ఉన్నాయి. పత్రికల్లో అయితే లేవుగా. అపోస్తుల కార్యాలతో లేదుగా. అపోస్తుల కార్యంలో అపోస్తులు చేసిన కార్యాలు ఉంటాయి. పత్రికల్లో ఒక క్రైస్తవ సంఘం ఎలా నడవాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ఆత్మీయతలో బలపడాలి అనేటటువంటి విషయాలు అందులో వచ్చాడు. కానీ ఈ 4 సువార్తల్లోనే ఏమున్నాయంటే యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలు, యేసుక్రీస్తు చేసినటువంటి క్రియలు, మాటలు అన్ని ఉన్నాయి. సో ఇవి ఎందుకు రాయబడ్డాయో కాన్సెప్ట్ చెప్పాడు ఇక్కడ. ఎందుకు రాయబడ్డాయట? ఇవన్నీ బాగా నువ్వు చదివిన తర్వాత, పరిశోధన చేసిన తర్వాత యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని రాయబడ్డాయట. అలా నమ్మటం వల్ల నీకు నిత్య జీవం పొందుతావు, నిత్య జీవం లభిస్తుంది అని ఇవి రాశారు, ఇవి వ్రాయబడ్డాయి అన్నాడు. అవునా కదా? అంటే ఇప్పుడు ఈ 4 సువార్తలు బాగా చదివితే నీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలి. యేసు దేవుని కుమారుడైన నమ్మితేనే నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్తున్నాడు. ఇది మనకు ఆజ్ఞానా కదా? ఎందుకు అని అంటే అసలు మనం ఈ లోకానికి వచ్చి, ఈ క్రీస్తులోనికి వచ్చిందే, క్రైస్తవులోనికి వచ్చిందే నిత్య జీవం కోసం. సో మనకు నిత్య జీవం కావాలి, మన పాపాలు పోయి మనకు నిత్య జీవం రావాలి అని అంటే యేసుని ఏమన్నా నమ్మితే నిత్య జీవం వస్తుందని చెప్పాడు కదా? రాయించింది ఎవరు చెప్పు? దేవుడు రాయించారు కదా, గుర్తుపెట్టుకున్నాం. ఇంకొక మాట, ఇదే యోహాను గారు లేదంటే అపోస్తులు కూడా చెప్పినటువంటి మాట, అపోస్తులు మాట్లాడినటువంటి మాట రోమపత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. జనరల్ గా అయితే 5వ వచనం అని చెప్పొచ్చు, 2 నుంచి 7 కలిసి ఉంటాయి. 8వ లైన్ నుంచి చూడండి. ఫస్ట్ స్తుతి వచనాలు ఉంటాయి, అది అయిపోయిన తర్వాత గాక అన్న దగ్గర నుంచి దేవుడు తన కుమారుడును, తనకేమో కుమారుడు, మనకేమో ప్రభు, మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు, అంటే ఏ పరిశుద్ధ లేఖనములు? కొత్త నిబంధన గురించి అయితే కాదు ఆయన మాట్లాడుతుంది ఇక్కడ, పాత నిబంధన గురించి. పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి, అంటే శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను పిలువబడ్డారు. మనకు తెలుసు, దావీదు సంతానమైన, యోసేపు సంతానమైన, అబ్రహాము సంతానమైన, దేన్ని బట్టి? అది శరీరాన్ని బట్టి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, అంటే మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, దేన్ని బట్టి? పరిశుద్ధమైన ఆత్మను బట్టి అని అంటే ఇప్పుడు శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా? నిరంతరం ఉండేది ఏంది? ఆ ఆత్మను బట్టి యేసుప్రభు ఎవరని రుజువు చేయబడ్డారట? ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో, అంటే రుజువు అయ్యాడట. ఇప్పుడు రుజువు చేసింది ఎవరు అన్నట్టు? ఇప్పుడు ఇక్కడ దేవుడే కదా. దేన్ని బట్టి? ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అవునా కదా? శాశ్వతమైన ఆత్మను బట్టి. శరీరాన్ని బట్టి నువ్వు దావీదు కుమారుడు అంటావా, అబ్రహాము కుమారుడు అంటావా, మనిషి కుమారుడు అంటావా, యోసేపు కుమారుడు అంటావా, మరియా కుమారుడు అంటావా? అది శరీరాన్ని బట్టి వచ్చింది. కానీ ఆత్మను బట్టి అయితే ఆయన పక్కా దేవుని కుమారుడని రుజువు అయ్యాడట. దేవుని కుమారుడని రుజువు అయ్యాడట. అంటే బైబిల్ రుజువు చేసింది, దేవుడు రుజువు చేశాడు. దేవుడే రుజువు పరిచినటువంటి విషయం ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు అని. ఇది అపోస్తలులు చెప్పినటువంటి, అపోస్తలుల ద్వారా దేవుడు చెప్పినటువంటి మ్యాటర్ కదా. సాక్ష్యం అనొచ్చు, లేదంటే రుజువు చేయటం అనేటటువంటిది ఇక దానికి వ్యతిరేకంగా, దేవుడు రుజువు చేసిన దానికి వ్యతిరేకంగా నేను రుజువు చేస్తాననేటటువంటి వచ్చా? అవునా కదా? ఇప్పుడు నీ పరిశోధన మొత్తం, నువ్వు బైబిల్ని ఎన్నిసార్లు చదివి ఎంత పరిశోధన చేసినా కూడా నువ్వేం తెలిసి చెప్పాలి? ఫైనల్ గా దేవుడు ఏదైతే రుజువు పరిచారో నువ్వు అది రుజువు పరచాలి. అప్పుడు నీ పరిశోధన రైట్, అప్పుడు నువ్వు బైబిల్ చదివే విధానం రైట్, నువ్వు బైబిల్ని పరిశోధించేటటువంటి విధానం కరెక్ట్. అప్పుడు ఒకవేళ దీనికి వ్యతిరేకంగా నీ పరిశోధనలో తెలియాడు అనుకో, అప్పుడు నీ పరిశోధన రైటా, దేవుని పరిశోధన రైట్ అన్నట?
లేదండి అక్కడ పలానా వచనం ఉంది, పలానా వచనం ఉంది, పలానా వచనం ఉంది అని నువ్వు అన్నావే అనుకో, అంటే అవి దేవునికి తెలియదా? పాప మా వచనాలు అక్కడక్కడ ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి దేవునికి తెలియదా? ఆ విశ్వాసం మనకు ఉండాలన్నా వద్దా? అవునా కదా? అసలు ఈ లోకంలో క్రైస్తవుల పరిశోధన, బైబిల్ పరిశోధన రాంగ్ రూట్కి వెళ్ళిందా లేదా అని చెప్పడానికి చూపిస్తున్నటువంటి విషయాలు. అవునా కదా? ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో అడిగినటువంటి చూపించినటువంటి రిఫరెన్స్ ఏవైతున్నాయో ఆ రిఫరెన్స్లకి మనం సమాధానాలు తర్వాత చెప్పుకుందాం. కానీ దానికంటే ముందు ఆ వాటికి సమాధానం దొరకకపోయినా, నీకు ఆ వచనాలు పరిపూర్ణంగా అర్థం కాకపోయినా నువ్వు గట్టిగా దేన్ని బట్టి నిలబడాలో తెలుసా? దేవుని ఆజ్ఞలను బట్టి. ఎందుకనంటే దేవుడే ఆజ్ఞాపించాడు అంటే ఆయనకు అన్ని తెలుసు. నువ్వు ఒక వచనం పట్టుకొని ఊగులాడటమో, ఆ వచనం ఈ వచనం చూపించదో అనటమో కాదు. దేవుడు అలా కాదు నాన్న, ఆయన దేవుని కుమారుడే అని నువ్వు నమ్ము. అలా నమ్మితే నీకు నిత్యజీవం వస్తుంది అని దేవుడు ఆజ్ఞాపించేశాడు అని అంటే ఇక ఆయనకు అన్ని తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు బైబిల్. ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద పండితులకు బైబిల్ అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ దేవునికి తెలియకుండా ఉంటుందా బైబిల్? అన్ని తెలిసిన ఆయన ఏమని చెప్పాడు? నువ్వు దేవుని కుమారుడు అన్నాము అన్నాడు. ఒకవేళ నమ్మలేదని అనుకో అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. వాడు చెప్పిన మాట మనం నమ్మలేదనుకో అది ఆజ్ఞాతిక్రమం అవ్వదు. కానీ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళామనుకో అదేమవుతుంది? ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఆజ్ఞాతిక్రమం అయితే ఏమవుతుంది? పాపం అయితే ఏమవుతుంది? లాభం నరకం వస్తుంది. లాభం నిత్యం రాక నరకానికి పోతాం. అంటే బైబిల్ పరిశోధించే విధానం చెప్తున్నా నేను. నెక్స్ట్ యోహాను పత్రిక 4:14-15 మొదటి పత్రిక. యేసు 14వ వచనం నుంచి చూడు తమ్ముడు, 14వ వచనం నుంచి చూడు. 4 మరియు తండ్రి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మేము చూచి ఎవరు? మేము అంటే ఎవరు? వాళ్ళు ఎలా సాక్ష్యం ఇచ్చారట? ఎలా సాక్ష్యం ఇచ్చారట? అది చూసి మరి ఇచ్చినటువంటి సాక్ష్యం అయ్యాది. మన బేస్, మొట్టమొదటి మన బేస్ దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండవ బేస్ చూసిన వారి సాక్ష్యం. మన బైబిల్ పరిశోధన చేసే విధానం, బైబిల్ పరిశోధన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు మనసులో పెట్టుకొని చదవాల్సిన విషయాలు ఇవి. అపోస్తులు చెప్పారు, మేము చూసి, పుట్టిగా కాదు, మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. దేవుడు ఆయన కుమారుని పంపించాడు లోకరక్షకుడుగా ఉండటానికి. కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ లైన్ చూడు, యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడు ఒప్పుకున్నానో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు, వాడు దేవునిలో ఉన్నాడు. వానిలో దేవుడు ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే నిజమైన క్రైస్తవుడు ఇతనే కదా, అనా కదా? దేవునిలో ఉన్నవాడు అతనిలో దేవుడు ఉన్నాడు. ఏమని ఒప్పుకుంటూ ఉంటాడంట అని రాయించింది ఎవరు? దేవుడే. దేవుడు రాయించాడు అని అంటే వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చూపించే అక్కడక్కడ ఆ వచనాలు చూపించి యేసు ప్రభు కూడా దేవుడే అని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, పాపం వీళ్ళకి అర్థమైన రేంజ్ లో బైబిల్ ఎంత గొప్పగా అర్థమైందో అంత గొప్పగా దేవునికి అర్థం కాలేదనమాట అనిపిస్తుంటది నాకు. దేవుడే రాయించాడు అని అన్నప్పుడు దేవుని కంటే నీకు ఎక్కువ తెలుసు అని అనుకుంటే చెప్పు, నీ వర్షన్ చెప్పు. లేదు దేవుని కంటే నాకేడ ఎక్కువ తెలుసు అని అంటే మరి ఆయన ఆజ్ఞాపించాడు, నోరు మూసుకొని దాని ప్రకారం నడుస్తా. ఫస్ట్ మనకు బైబిల్ పరిశోధన చేయాలి అని అంటే ఉండాల్సిన బేసిక్ అది. ఆయనను దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే నేను ఉంటానంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? అదే నేను చెప్పిన మ్యాటర్ అంటున్నాడు ఆయన. దేవుడు పేతురుతో ఏం చెప్పాడు? పేతురు గారు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అంటాడు. యేసు ప్రభు నేను ఎవరిని అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు యేసుక్రీస్తు గారు. క్వశ్చన్ అడిగిన వెంటనే ఆయన ఏం చెప్తాడు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఎస్, ఇది నీ అంతటి నువ్వు అయితే చెప్పలేదు, నీ జ్ఞానం కాదు, నీ నాలెడ్జ్ కాదు, ఇది ఎవరయ్యా నీకు చెప్పిందంటే నా తండ్రి చెప్పాడు. ఇంత సత్యం చెప్పాలంటే నా తండ్రే చెప్తాడు అని యేసు ప్రభు అక్కడ చెప్పాడు. అని అంటే ఒకవేళ ఈ లోకంలో నీలో దేవుడు ఉంటే ఆ నీలో ఉన్న ఆ దేవుడు నీకు యేసు ప్రభు ఎవరైనా బయలుపరుస్తాడు తెలుసా? ఏమైనా బయలుపరుస్తాడు? ఇప్పుడు ఈ వచనాలన్నింటి ప్రకారం యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే వానిలో దేవుడు ఉంటాడంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా సరే యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు అని అంటే ఆయనలో ఎవరు ఉన్నట్టు? దేవుడు ఉన్నట్టు. కాదు దేవుడు అన్నాడు అనుకో, ఆయనలో ఎవరు ఉన్నట్టు? యేసు ప్రభు కూడా దేవుడే అన్న వాణిలో ఎవరున్నట్టు?
దేవుడు లేనట్టు అది దేవుడు లేనట్టు, దేవుడు ఆయన లేనట్టు. ఉన్నట్టు ఎక్కడైనా వచనం ఉందా? ఇప్పుడు యేసును ఏమని ఒప్పుకుంటే నీలో దేవుడు ఉంటాడు అని చెప్పేసి వచనం చెప్పింది. ఒప్పుకుంటే నీలో దేవుడు ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుడే అంటున్నావు అనుకో, యేసు ప్రభు కూడా దేవుడే అంటున్నావు అనుకో, అలాంటి వాళ్ళలో దేవుడు ఉన్నాడా? మనకు ఈజీగా ప్రస్ఫుటంగా అర్థమవుతున్నటువంటి విషయమే కదా, అంతే కదా. నెక్స్ట్ అదే పత్రికలో 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ పుట్టిన వారందరూ లోకమును, ఒక్కసారి 1వ వచనం కూడా చదవండి, బాగుంటది. యేసే అంటే అంటే అర్థం ఏంటి? యేసే ప్రభువు అని, యేసే మెస్సియా అని, యేసే దేవుని చేత అభిషేకింపబడిన వాడు అని, యేసే మనకు రాజు అని, దేవుడు నియమించిన రాజు అని, దేవుడు అభిషేకించిన వాడు అని, దేవుడు పంపించిన మెస్సియా అని ఒప్పుకుంటున్నట్టు. అవునా? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. బాగా వినండి, యేసే దేవుడై ఉన్నాడు అని నమ్మేవాడు అవునా కదా. యేసే క్రీస్తై ఉన్నాడు అని ఎవడైతే నమ్ముతాడో అలాంటి వాడు దేవుని వల్ల పుట్టినవాడు. దేవుని వల్ల పుట్టడం అంటే సరి అయిన బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మం గురించినటువంటి పుట్టుక, దాని గురించి మాట్లాడుతున్నాడు. తెలుసా విషయం? ఎందుకంటే యోహాను సువార్త 1:12 ఉంటుంది ఆ మ్యాటర్. మీరు శరీర ఇచ్చల వలనను మనిషి ఇచ్చ వలన పుట్టినటువంటి వారు గారు, మీరు దేవుని వల్లనే పుట్టినటువంటి వారు అంటారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తాడో రైట్ వేలో అలాంటి వాళ్ళందరూ దేవుని మూలంగా పుట్టిన వారే అని అంటాడు. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నాడు 5:1. యేసే క్రీస్తై ఉన్నాడు అని చెప్పు వాడందరూ దేవుని మూలముగా పుట్టినవారట. ఇప్పుడు 4వ వచనం చదువు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని ఎలా దేంతో జయిస్తారు? నెక్స్ట్ లైన్, దేంతో జయిస్తారు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇంతకు ఎలా ఉండాలి ఆ విశ్వాసం? ఈ లోకాన్ని జయించగలిగే ఆ విశ్వాసం ఎలా ఉండాలి? నెక్స్ట్ లైన్ లో చెప్పాడు, మన విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం ఏంటి? యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అంటే ఈ మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తుని కేవలం ఓన్లీ అంటున్నా మళ్ళా, ఓన్లీ దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే నమ్మాలట. అలా నమ్మేవాడు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తాడట. అది దాని అర్థం. ఎందుకంటే ఓన్లీ అని ఎందుకన్నానంటే ఆయన తప్ప, అలా తప్ప, దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప అంటే ఓన్లీగా. ఇప్పుడు యేసుప్రభు అంటాడు నా ద్వారా తప్ప అన్నాడు, అంటే ఓన్లీ యేసుక్రీస్తు ద్వారా తప్ప అంటే ఓన్లీ, ఆప్షన్ లేదు. ఇక లేదు నేను ఆ దారిలో పడి పడిపోతా, ఈ దారిలో కూడా పడిపోతా అని అంటే పోనివాడు. పరలోకానికి అడ్డుబండ ఎవరయ్యా అంటే యేసుప్రభే. నువ్వు దాటి తెగినకి ఆయన్ని దాటే వెళ్ళాలి, లేదు నేను పక్క నుంచి పోతా అంటే దారే లేదు, ఆయన తప్ప వేరే దారి లేదు. అలాగే ఆయన్ని దేవుని కుమారుడు అని నమ్మితే తప్ప వేరే దారి లేదు. అంత పర్ఫెక్ట్ గా రాయించింది ఎవరయ్యా అంటే దేవుడు. ఇప్పుడు ఆయనకు ఈ వచనాలు స్టార్టింగ్ లో మీరు చూపించినటువంటి వచనాలు దేవునికి తెలుసు అంటారా తెలియదంటారా? తెలిసే రాయించాడంటే ఆయనకు మ్యాటర్ బాగా గట్టిగా ఉందనే కదా అర్థం, అన్నా కదా. ఇప్పుడు నీ పరిశోధన ఎట్లా చేసినా కూడా ఎట్లా చేయాలి? ఇదే రైట్ అని నిరూపించే దిశగా నీ పరిశోధన సాగాలి. పైగా అపోస్తలులందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నారు తెలుసా? చూపిస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో చూపిస్తాను. చాలా మంది ఈ వచనాన్ని కూడా అపార్థం చేసుకొని మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉంటాయనంటే, ఏ 5:11 చెప్తా నేను. వచనాలు మీరు చూపించిన వచనాల దగ్గరికి ఓట్లేను, దానికంటే ముందే ఇవి ఎందుకు చూపిస్తానంటే అసలు ఈ టాపిక్ అవసరమా అనే దానికి సమాధానం ఇవి. అవునా కదా? అవసరమా అంటే నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే అని నమ్మకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, నీలో దేవుడే లేడు, నీకు నిత్య జీవమే రాదు అని అన్నప్పుడు ప్రయోజనమా కాదా ఈ టాపిక్? అసలు ఈ టాపికే లేకపోతే నువ్వు ఎంత ఎత్తు దీనా ఏం చేసినా అక్కడ ప్రయోజనం లేదా? నువ్వు ఎన్ని దినాల భక్తి చేసినా, ఎంత భక్తి చేసినా ఏం లేనట్టు. మరి ఎంత ఇంపార్టెంట్ లెసన్ కాకపోతే ఇది మనకు అర్థం కావాలి. ఇది అవసరమా అన్న వాళ్ళకి సమాధానం కొరకే చెప్తున్నాను. అది కూడా చెప్తాం. అపోస్తులు ఏమని చెప్పారో ఒకసారి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ
కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనాలు, 4వ వచనం నుంచి 6 వచనాల వరకు చూద్దాం. దేవుని స్వరూపి అయిన దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను చదవండి. దేవుని స్వరూపి అయిన దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. దేవుడై ఉన్న క్రీస్తా, దేవుని యొక్క స్వరూపి అయి ఉన్న క్రీస్తా? దేవుని స్వరూపే. దేవుడు వేరు, ఆ దేవుని స్వరూపం కలిగిన క్రీస్తు. దేవుని స్వరూపం కలిగిన క్రీస్తు అంటే దేవుని లక్షణాలు కలిగి ఉన్న క్రీస్తు, గుణ లక్షణాలు కలిగి ఉన్న క్రీస్తు అనే కదా అర్థం. క్రీస్తు మహిమను కనబరిచేటటువంటిది ఏందంట? సువార్త అట. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త. సువార్త బాగా విందాం. ఈ సువార్త ఏం తెలియచేస్తుంది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుస్తుంది. ఏం కనబరుస్తుంది? సువార్త కనబరుస్తుంది. అవునా కదా? అయితే ఈరోజు సువార్త చాలా మంది చెప్తున్నారు కదా. వినండి ఒక మాట, సువార్త చాలా మంది చెప్తున్నారు కదా. ఇప్పుడు సువార్త ఎలా చెప్పాలి? సువార్త ఏ విధంగా చెప్పాలి? మనం సువార్త చెప్తే వినటువంటి వాళ్ళకి యేసు ప్రభు ఎవరని అర్థం కావాలి? మనం సువార్త ఈ లోకంలో ఉన్న అన్నిలోకి చెప్తే అతనికి యేసు ప్రభు ఎవరని అర్థం కావాలి? దేవుడని అర్థం కావాలా? దేవుని కుమారుడు అని అర్థం కావాలా? అంతే కదా. ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాం అని అంటే, మనందరికంటే ముందు సువార్త చెప్పింది ఎవరు అంటే అపోస్తులు. అపోస్తుల తదనంతరము అపోస్తుల తర్వాత వచ్చినటువంటి శిష్యులు. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, స్టెఫెను గారు, ఫిలిప్పు గారు. ఆ ఫిలిప్పు గారు సువార్త చేసిన విధానాన్ని, ఆ సువార్తను ఒప్పుకున్న విధానాన్ని, ఒప్పుకున్న తర్వాత రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నటువంటి విధానాన్ని బైబిల్లో పొందుపరిచారా లేదా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయము అందులో పొందుపరిచాడు. అయితే అందులో 35 నుంచి 38 వరకు మనం చూసామనుకో, అక్కడ ఉన్నటువంటి సందర్భం లేఖనానుసారముగా. ఏ లేఖనానుసారంగా? యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రవక్తల ద్వారా లేఖనమందు, పరిశుద్ధ లేఖనమందు ముందుగా వాగ్దానం చేశాడని అన్నాడు కదా దేవుడు. ఆ లేఖనానుసారంగా అంటే పాత నిబంధన లేఖనానుసారముగా ఫిలిప్పు గారు నపంసకుడు అనేటటువంటి ఆ మంత్రి గారికి సువార్త చెప్పాడు. లేఖనానుసారముగా సువార్త చెప్పాడు. చెప్పిన వెంటనే విన్న వ్యక్తికి యేసు ఎవరైనా అర్థమయ్యాడు? ఏమని సమాధానం చెప్పాడు ఆయన? ఎస్, నేను నమ్ముతున్నాను, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, లేదా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను, పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయన బాప్తిసం ఇచ్చాడు. అవునా? అంటే ఇప్పుడు ఈ సువార్త ఏం కనబరచాలి? ఏం కనబరిచింది అక్కడ? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రపంచానికి తెలియచేసేదే సువార్త. దేవుడు ఒక్కడే, ఆ ఒకే ఒక్క దేవుడు ప్రపంచానికి దేవుడు. ఆ దేవుడు మనుషుల కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అని పంపించాడు అనే విషయాన్ని కనబరిచేటటువంటిది సువార్త అనే ఇంటెన్షన్ ఇక్కడ రాస్తున్నాడా లేదా? ఇది అర్థం కావాలా వద్దా? నెక్స్ట్ ఇప్పుడు చదవండి 2వ కొరింథీ పత్రిక 4వ వచనంలో సువార్త క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు. అంటే ఎవరికి? వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంటే ఇప్పుడు ఇక్కడ గుడ్డోళ్ళు ఎవరు? ఎవరైతే యేసే దేవుడు, యేసు కూడా దేవుడు అంటున్నారో వాళ్ళందరి మనోనేత్రాలను మూసేసింది ఎవరు? అకార్డింగ్ టు ది బైబిల్, అకార్డింగ్ టు ది వచనాల ప్రకారం. పైగా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ వచనాన్ని చూపించి మన నేత్రాలు మూసేశారట, దేవత నా నేత్రాలు మూసేసింది అనేటటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు వర్డ్ టు వర్డ్ వెళ్తే ఎలా ఉంది? వచనం టు వచనం వెళ్తే ఎట్లుంది? ఎంత అద్భుతంగా ఉంది. అవునా కదా? సువార్తను ప్రకటించిన ఫిలిప్పు గారు ఆ సువార్తను విన్న వ్యక్తి ఏమని గుర్తించాడు? అదే కదా మేము ప్రకటిస్తుంది. కానీ నీకేమని అర్థమయ్యాడు ఈరోజు? దేవుడని అర్థమయ్యాడు. నువ్వేమని ప్రకటిస్తున్నావు ఈరోజు? దేవుడని ప్రకటిస్తున్నావు కదా. కానీ క్రీస్తుని ప్రకటించట్లే, ఆయన ప్రభువు అని నువ్వు ప్రకటించట్లే, దేవుడని ప్రకటిస్తున్నావు. కానీ అపోస్తులు ప్రకటించలేదు. ఆ అపోస్తులు ఇక్కడ చెప్తున్నారు. చదవండి కంటిన్యూషన్లో 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎవరి దేవుడు? ఆది కాండంలో మనం చూసాము కదా, సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. యేసుని ఈ లోకానికి పంపించిన దేవుడు ఏమని పలికాడు? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరుచుటకు. ఎంత క్లియర్గా ఉందండి, ఎంత క్లియర్గా ఉంది చూడండి.
ఆ దేవుడట తన మహిమను గూర్చిన జ్ఞానం, తన మహిమను గూర్చిన జ్ఞానం ఎవరి యందు యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇప్పుడు మా అంటున్నది ఎవరు? అపోస్తలులు. మా హృదయంలో ప్రకాశించెను. దేవుని మహిమను గూర్చిన జ్ఞానమును వెల్లడిపరచటం కోసము యేసుక్రీస్తునందు వెల్లడిపరచటం కోసం మా హృదయములలో ప్రకాశించాడు దేవుడు యేసుక్రీస్తునందు. రైట్? గనుక ఈ మాట పట్టుకోవాలి. దీనికోసం నేను తీసుకొచ్చాను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లే. మా గురించి మేమేదో పెద్ద రెవరెండ్లము, బిషప్లము, నేను తోపుకాన్ని అని చెప్పేసి నేనేదో పెద్ద నేను చేస్తే చాలు, నేను ప్రార్థన చేస్తే చాలు అని మా గురించి మేము ప్రకటించుకోవటానికి రావట్లేదు. మా గురించి మేము ప్రకటించుకొనుట లేదు. గానే క్రీస్తు యేసును గూర్చి, ఎవరి గురించి? క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, ఆయన ఏమని ప్రకటిస్తున్నారట వాళ్ళు? ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులము అనియు ప్రకటించుచున్నాము. మేమైతే ఏనాడు యేసుని దేవుడని ప్రకటించలేదయ్యా అని చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నారు? మేమైతే యేసుని ఏమని ప్రకటిస్తున్నాం? ప్రభు అని ప్రకటిస్తున్నాం కదా. ప్రభు అంటే క్రీస్తు అని కదా. దేవుడు పంపించిన క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు. మేమైతే ఏమని ప్రకటిస్తున్నాం? ఒకవేళ మీరు ఎవరైనా దేవుడిని ప్రకటించారనుకో మాకు సంబంధం లేదు, ఆయనకు మాకు ఏ సంబంధం లేదు. మేమైతే ఏమని ప్రకటించాం? మేమైతే చెప్తున్నాం ఓపెన్ గా, యేసునైతే ఎప్పటికీ మేము ప్రభువునే ప్రకటించాం, అంతే తప్ప దేవుడు నేనాడు మేము ప్రకటించలేదు అని వాళ్ళు చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నారా లేదా? మరి ఇప్పుడు నీ పరిశోధన ఎట్లా సాగాలి? నీ బైబిల్ పరిశోధన ఎట్లా సాగాలి? అవునా కదా? వీటికి వ్యతిరేకంగా సాగకూడదు. వీటికి వ్యతిరేకంగా దేవుడు రుజుపరిచాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు, అపోస్తులు రుజుపరుస్తున్నారు. మేము ఇలానే ప్రకటించాం. ఇక మనకు తెలుసు అపోస్తుల కార్యంలో యేసే దేవుని కుమారుడు అని స్టార్ట్ చేసుకుంటూ ప్రయాణం మొదలు పెడతాడు పౌలు గారు కదా. అయితే ఇదంతా మనసులో పెట్టుకొని ఇంకోటి కూడా మనసులో పెట్టుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. అదేంటి అంటే, కరెక్టే అండి, మీరు అనేది కరెక్టే. అపోస్తులు కూడా దేవుని కుమారుడు అని చెప్పారు, దేవుడు అని కూడా చెప్పారు. ఇది నమ్మొచ్చు, అది నమ్మొచ్చు. కొంతమంది ఉంటారు ఇది బైబిల్లోనే ఉంది, అది బైబిల్లోనే ఉంది, అది నమ్ముతాం, ఇది నమ్ముతాం అనే వాళ్ళు ఉంటారు కదా. అంతేనా కదా? అది నమ్ముతాం, ఇది నమ్ముతాం అని అంటారు. అన్నప్పుడు దీని కొరకు యాక్చువల్గా ఈ పాటికి ఇలా నమ్మకూడదు అని క్లారిటీ రావాలి. ఎందుకంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని తప్ప, యేసు దేవుని కుమారుడు అని తప్ప వేరే విధంగా నమ్మకూడదు అని ఒక సింగులారిటీ, అంటే ఒక ఓన్లీ అనే పదం వచ్చేసింది అక్కడికి. తప్ప, అలా అని తప్ప వేరే విధంగా మీరు నమ్మకూడదు. శరీరాన్ని బట్టి ఆయన దావీదు కుమారుడు, అబ్రాహాము కుమారుడు అయి ఉండొచ్చు, రాయబడి ఉండొచ్చు. బైబిల్లో ఉంది దావీదు కుమారుడు ఉంది, అబ్రాహాము కుమారుడు ఉంది కాబట్టి దావీదు కుమారుడే నమ్ముతా అదంటే నీకు వచ్చే లాభం లేదాడా? అవునా కదా? శరీరాన్ని బట్టి అలా రాయబడింది, కానీ నువ్వు నమ్మాల్సింది అది కాదు అని చెప్పారా లేదా? మరి ఎలా నమ్మాలంటే ఓన్లీ దేవుని కుమారుడనే నమ్మాలి. అదే రైట్, అది శాశ్వతమైంది. ఆత్మను బట్టి, శాశ్వతమైన ఆత్మ దేవుని కుమారుడు అని ఆత్మను బట్టి నువ్వు నమ్మాలి. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ అపోస్తలులు ఇలా చెప్పారు. ఇక పరిశుద్ధాత్మ అయితే, పరిశుద్ధాత్మ కలిగిన వాడెవడును కూడా యేసు ప్రభు శాపగ్రస్తుడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ తోడు ఉంటేనే ఎవడైనా యేసును ప్రభువు అని ఒప్పుకుంటారట. అంటే అపోస్తలులు చెప్పింది అదే, పరిశుద్ధాత్మ చెప్పింది అదే. మొదటి కొరింథీ పత్రిక 12:3 అదే ఉంటుంది. ఒకసారి చదవండి. మొదటి కొరింథీ పత్రికలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చూసారండి. అంటే నీలో దేవుడు ఉన్నాడు అనుకో, నువ్వు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని ఒప్పుకుంటావు అని బైబిల్ చెప్పింది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కూడా యేసును ఏమని చెప్పేస్తుంది? ప్రభు అని ఒప్పింపజెప్తుంది. నువ్వు క్రీస్తు అపోస్తుల బోధలో ఉన్నావు అనుకో, ఆ అపోస్తులు కూడా ఏమని చెప్పారు నీకు? అరే బాబు, మేమైతే యేసును ప్రభు అనే ప్రకటించాం అని వాళ్ళు చెప్పేశారు కదా. ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక ఆలోచన ఏంటంటే మన వాళ్ళు చేసేది, ప్రభు కాదని ఎవరన్నారని
ప్రభు అవును కాదని ఎవరన్నారు? మేము ఒప్పుకుంటాం ప్రభు అని. దేవుడి కుమారుడు కాదని ఎవరన్నారు? మేము ఒప్పుకుంటాం దేవుడి కుమారుడు అని. అలాగే దేవుడు కూడా అని అంటున్నాం, అలాగే దేవుడు కూడా అని అంటున్నాం అని అంటారు. అప్పుడు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా నమ్మమన్నాడు? అసలు విశ్వాసాలు ఎన్ని? ఎన్ని వచనాలైనా ఉండొచ్చు కాక కానీ విశ్వాసం, ఎన్ని పుస్తకాలైనా బైబిల్లో ఉండొచ్చు కాక కానీ విశ్వాసం, ఎన్ని అధ్యాయాలైనా ఉండొచ్చు కాక కానీ విశ్వాసం అన్న సోయి కూడా ఉండాలన్నా వద్దా? అంటే మన బైబిల్ పరిశోధన జరగాలి అని అంటే, చేయాలి అని అంటే, బైబిల్ని సరైన కోణంలో మనం రైట్ వేలో అర్థం చేసుకోవాలి అని అంటే మన హృదయాల్లో వీటిని పెట్టుకొని మన బైబిల్ పరిశోధన ముందుకు సాగాలి. ఒకటి ఆజ్ఞలు, రెండోది అపోస్తుల యొక్క సాక్ష్యం, దేవుని నిరూపణ, ఆ తర్వాత విశ్వాసాలు ఎన్ని అనే బేస్ పాయింట్. ఇలా నమ్ముతా, అలా నమ్ముతా, ఇంకోటి నమ్ముతా, నీకేంటబ్బా ఎన్నన్నా నమ్ముతావు, అవునా కదా? నాకు దమ్ముంది, నాకు శక్తి ఉంది, నలుగురిని భార్యం చేసుకొని కూడా మెయింటైన్ చేస్తా అంటావు నువ్వు, అవునా కదా? కానీ రూల్ ఏంటి? ఒకటే భార్య ఉండాలి. అది ఆజ్ఞ, అది రూల్, అవునా కదా? నీకు దమ్ముండొచ్చు కాక, అంతేనా కదా? నీకు ఎన్ని రకాలుగా నమ్మటానికి నువ్వు సిద్ధంగా ఉండొచ్చు కాక, నాకేంటి ఎన్ని రకాలైన నమ్ముతా అనొచ్చు కాక నువ్వు, కానీ విశ్వాసాలు ఎన్ని? మరి అది నీ మైండ్లో ఉండొద్దు, ఉండాలా అవుతా? ఈ విషయాలు మైండ్లో పెట్టుకొని చదివితే, ఈ విషయాలు మైండ్లో పెట్టుకొని నీ పరిశోధన, బైబిల్ పరిశోధన చేస్తే ప్రపంచవ్యాప్తంగా బోధ ఒకటే ఉండేది. ప్రపంచవ్యాప్తంగా బోధ ఒకటే ఉండేది, వీటిని బేస్ చేసుకొని. ఎందుకంటే నువ్వు బైబిల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత నీ ఇష్టానుసారంగా చదివి, నీ ఇష్టానుసారంగా అర్థం చేసుకొని, అడ్డగోలుగా చదివి అడ్డగోలుగా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, అనేక శాఖలు వస్తాయి, అనేక బోధలు వస్తాయి, వేల కొలది బోధలు ఏర్పడతాయి. వేల కొలది బోధలు ఏర్పడకుండా ఉండాలి అంటే నీ పరిశోధనకు బేస్ పాయింట్స్ ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఎప్పటికీ ఆజ్ఞను బేస్ చేసుకొని నీ పరిశోధన సాగాలి, అవునంటారా కదంటారా? ఆజ్ఞను బేస్ చేసుకొని సాగాలి. అప్పుడు నీ పరిశోధన పక్కదారి పెట్టే అవకాశం ఉందా? ఉండదు. ఇప్పుడు మనందరి విశ్వాసం ఇప్పుడు దృఢంగా, గట్టిగా మనుషుల్ని నమ్మాలా, దేవుని నమ్మాలా? మనుషుల్ని నమ్ముదామా, అపోస్తలుని నమ్ముదామా? మనుషుల్ని నమ్ముదామా, యేసు ప్రభు మాటల్ని నమ్ముదామా? ఖచ్చితంగా మనకు బేస్, మనకు ఆధారం బైబిలే కాబట్టి, దేవుని ఆజ్ఞలే కాబట్టి. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం, పాపం చేస్తే పరలోకం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని చెప్పినా, ఎంతమంది వచ్చి చెప్పినా కూడా 100% యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం, యేసు ప్రభు దేవుని కుమారుడు అని రుజువయ్యాడు కాబట్టి 100% యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని గట్టిగా ఆ ఒకే ఒక్క విశ్వాసం మీద నిలబడినప్పుడు మనం నిత్య జీవం చేరుకుంటాం. ఎందుకంటే ఇంత పర్టికులర్గా పొల్లైనను సున్నా అయినను తీసివేయను అనేంత పర్టికులర్గా ఖచ్చితత్వంతో రాయించినటువంటి దేవుడు రాయించిన తర్వాత దాన్ని లిబరల్ చేస్తాడు ఎప్పటికైనా కదా? వినండి, ఇంత తెలిసిన తర్వాత ఇప్పుడు మీరందరూ ఏం చేయాలో తెలుసా? ఏ వచనం అర్థం కాకపోయినా, ఎందుకంటే ఇప్పుడు 66 పుస్తకాలు మొత్తం మనకు అర్థమైనాయా? కాకపోయినా నమ్ముతున్నావా లేదా? అలాగే ఇప్పుడు మీరు ఏదైతే చూపించారో స్టార్టింగ్ లో, ఆ వచనాలు మీకు అర్థమైనా కాకపోయినా, చెప్తున్నా, అర్థమైనా కాకపోయినా మీరేమని నమ్మాలి? ఇప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్మాలి. దేవుడని అసలు నమ్మాలి. దేవుడని ఉంది కదా అంటే మోషే కూడా దేవుడని ఉంది, కానీ నమ్ముతామా? ఏంది? కడుపు కూడా దేవుడని ఉంది బైబిల్లో, అవునా కదా? కదా? ఇస్తా, నేను ఎక్కడికి వస్తా, కానీ ఫస్ట్ బేస్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు చెప్పేది మీకు మాత్రమే కాదు, మనకు మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి వెళ్తుంది కాబట్టి, ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి, అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను. అంటే ఎవరైనా సరే రేపటి దినాన ఆన్లైన్ లో వినేటటువంటి వారు, యూట్యూబ్ ద్వారా వినేటటువంటి వాళ్ళకి అర్థం కావాలి ఏంటి అంటే, ఒకవేళ నీకు అవి అర్థమైనా కాకపోయినా నువ్వు ఒకటే నమ్ము, ఇవన్నీ దేవునికి తెలుసు, ఇవన్నీ దేవునికి వచనాలన్నీ దేవునికి తెలిసినప్పటికీ దేవుడు అని చెప్పాడంటే, నాన్న నువ్వు అయితే దేవుని కుమారుడైన నమ్మురా అని రాయించాడు కాబట్టి నేను ఆయన నమ్ముతా, అంతేనా కదా? ఈరోజు బోధకులు కాదబ్బా నాకు తెలుసు, నేను బైబిల్ చదివాను, నువ్వు దేవుడనే నమ్ము అని చెప్పేసి ఒక బోధకుడు అన్నాడు అనుకో, ఇతనికి బైబిల్ రాదు, బైబిల్ చదవడు, కానీ మా అయ్యగారు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కూడా దేవుడు అన్న నమ్ముతా అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఎవరు చెప్పినందుకు నమ్మినాడు? మా అయ్యగారు చెప్పినట్టు నమ్ముతున్నాడు. అంటే అయ్యగారు పెద్ద, దేవుడు పెద్ద, అంతేనా కదా? ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్మితేనే నిత్య జీవం వస్తుంది అని చెప్పాడు. అలా నమ్మితేనే బిడ్డ నేను ఉంటాను రా అని చెప్పాడు.
అలాంటప్పుడు ఇంకెవరిని లెక్క చేస్తావు నువ్వు? ఇంకా ఎవరి మాట వింటావు నువ్వు? ఎవరి మాట వినాలి మనం? అదొక్కటి చాలు. మీరు ఎన్నన్నా చెప్పుకోండి, ఎన్ని గంతులైనా కుప్పి గంతులైనా ఏమేయండి, ఎన్ని ఆటలైనా ఆడండి, ఎన్ని రకరకాలుగా తిప్పుతారో తిప్పండి. ఎన్ని తిప్పినా కూడా మేము నమ్మేది మాత్రం దేవుని మాటను బట్టి. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞను ఎన్నటికి మేము వ్యతిరేకించము, అతిక్రమించము. ఆజ్ఞను బట్టి యేసు దేవుని కుమారుడే తప్ప మరొకటి దేవుడుగా దేవుడు ఒక్కడే అని యేసు ప్రభు కూడా అనేక సార్లు చెప్పారు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ విషయం మనకు తెలుసు కదా. ఈ బేస్లో మనం ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ వచనాలు ఏదైతే ఉన్నాయో ఆ వచనాలన్నింటికి 1 by 1 వివరణ ఇస్తాం. రైట్? ఈ బేస్తో సాగాలి మన పరిశోధన. ఇది ఫస్ట్ ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో ఉండాల్సినటువంటి బేస్ పాయింట్. ఆ రూట్ ఉంటేనే ఇప్పుడు ఎన్నిసార్లు చదువు ఏ విధంగా పరిశోధన చేస్తూ వచ్చి ఇప్పుడు రైట్ వేలో అర్థమవుతుంది బైబిల్. ఇప్పుడు సరైన కోణంలో బైబిల్ అర్థమవుతుంది నీకు, ఈ బేస్ని అర్థం చేసుకొని చేస్తే. రైట్? టైం ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రతి వచనానికి వెనకాల నుంచి వద్దాం మనం ఒక్కసారి. బ్రేక్ ఇద్దామా? ఓకే. అర్థం కాదు. మనిషి కుమారుడు మనుషు అవును. మనుష్య కుమారుడు అంటే మనిషిగా వచ్చాడు, శరీరాన్ని బట్టి మాట్లాడుతున్నటువంటి మాట అది. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే ఒప్పుకుంటాడో వాడే ఆత్మ కలిగిన వాడు అని చెప్పేసి ఎవరు చెప్తారు? యోహాను పత్రికలో చెప్తాడు. సో శరీరాన్ని బట్టి వచ్చాడు కాబట్టి, మనిషిగా వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు అని చెప్పాడు. మనిషి శరీరాన్ని బట్టి, అది శరీరాన్ని బట్టి. కానీ ఆత్మను బట్టి అయితే అది మనకు బేస్. ఈ లోకానికి శరీరానుసారంగా వచ్చినప్పటికీ, రాక ముందు, వచ్చిన తర్వాత కూడా, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ ఎన్నటికీ దేవుని కుమారుడు అనే వాస్తవాన్ని గమనించాలి. రైట్? ఓకే.